Firstly, thank you for inviting me. Praveen, నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్స్, కమీడియన్స్. నా దగ్గరికి ఎవరైనా వచ్చి డైరెక్టర్ స్టోరీ చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ క్యారెక్టర్కి ఎవరైనా ఉన్నారా అని చెప్పగానే నాకు ఏమైనా ఛాన్స్ ఇస్తే ఫస్ట్ మా ప్రవీణ్ బాగుంటాడు అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ ప్రేమ కథ చిత్రం అన్నప్పుడు తను మోర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. బట్ కలిసి చేసేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎ టీమ్ ప్లేయర్. ఇప్పుడు మనం కనిపించాలి ఆ టైప్ అనేది కాకుండా సీన్ వర్కౌట్ అవ్వాలి, సీన్ వర్కౌట్ అవ్వడానికి ఏం చేస్తే బెటర్. సో ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఎక్కువ ఉండేది. అండ్ ఎస్పెషల్లీ ప్రేమ కథ చిత్రం టైంలో అంటే కెమెరా ఇలా సెట్ చేసిన తర్వాత అప్పుడు డైలాగ్ రాశారు మారుతి గారు. సో వితిన్ 5 minutes 10 minutes వీ హావ్ టు ఫిగర్ అవుట్ ఇది ఎలా చేస్తామని చెప్పి. సో ప్రవీణ్ ఉండడం వల్ల అది ఈజీగా కుదిరింది అనమాట. సో ఇప్పుడు ప్రవీణ్ బాబు అయిపోయాడు. సో ఎప్పుడైనా సరే ఫోన్లో బాబు బాబు అని మాట్లాడుతూ ఉంటాడు. వేరే హీరోల గురించి కూడా బాబు బాబు అని లెటర్స్ చేస్తూ ఉంటాడు. సో ఫైనల్గా ఇప్పటి నుంచి మేము కూడా బాబు అని పిలవచ్చు అనమాట. మంచి వ్యక్తి కూడా. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మంచి యాక్టర్నే కాదు, ఐ వాంట్ హిమ్ టు బి వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే జనరల్గా మామూలుగా మేము డిస్కషన్ చేసేటప్పుడు మామూలుగా రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నా, అసలు వేరే హీరోల గురించి మాట్లాడుతున్నా, ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ రెస్పెక్ట్. జనరల్గా ఏంటంటే ఒక హీరో దగ్గర ఇంకో హీరో మాట్లాడేటప్పుడు ఒక తక్కువ చేసి మాట్లాడుతుంటారు మీరు గొప్ప టైప్లో. అలా కాకుండా అందరికీ చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. సో ఇట్స్ వన్ వెరీ నైస్ క్వాలిటీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ ప్రేమి. తప్పకుండా 8th నేను చూస్తాను ఈ సినిమా. అండ్ ఏంటంటే ఈ రోజుల్లో ఇట్స్ నాట్ అంటే అందరూ ఎవరైనా ప్రొడ్యూస్ చేసేటప్పుడు సేఫ్ జోన్ సేఫ్టీ చూసుకుంటారు జనరల్గా. ఓకే హీరోకి ఇంత మార్కెట్ ఉంటుంది, లేకపోతే ఇలా కాంబినేషన్ సెట్ చేస్తే కనుక వర్కౌట్ అవుతుంది అని చెప్పి. కానీ అట్లా కాకుండా ఒక మంచి యాక్టర్స్ని, మంచి ఎంటర్టైనర్స్ని తీసుకొని కామెడీని ఒక బ్యాక్ బోన్లో పెట్టుకొని ఒక సినిమా తీస్తున్నారంటే వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది, ఎంత గట్స్ ఉంది అని తెలుస్తుంది. నాట్ జస్ట్ ద ప్రొడ్యూసర్, ఎంటైర్ టీమ్. ఐ థింక్ you all deserve very good success. So all the very best to the entire team. Trailer కూడా చాలా బాగుంది. Even the entire star cast చూడడం. And Vaivasha is మంచి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. He is also one terrific comedian. నందో చూనోటే కలిసి చేసాం అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ కూడా. సో మంచి టైమింగ్ ఉంటుంది. So all the very best to the entire team and requesting all the audience also, నవ్వు ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకోకూడదండి. సో థియేటర్కి వెళ్ళి థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే వెళ్ళి చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిలిం ఆన్ August 8th.